ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 5 లక్షల మందికి ఉద్యోగాలు రావటమే కాకుండా $25 బిలియన్ పెట్టుబడి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పెట్టుబడిగా తెలంగాణకి రావడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. అదే రకంగా దీంతో పాటు గతంలో ఎక్కువ ఈ ఇండస్ట్రీస్ ని ప్రొడక్షన్కి వెళ్ళే మన కాన్సన్ట్రేషన్ ఉండేది. దాంతో పాటు ఇక్కడ ఈనాడు R&D కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీని తుది మెరుగులు దిద్ది దాన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అది కాకుండా గత ప్రభుత్వం 2017 జనవరి 2వ తారీఖు నాడు 2017 జనవరి 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రైపార్టీ మెమోరాండం ఒకటి చేసుకోవటం జరిగింది. 2017 జనవరి 2 ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేయటం జరిగింది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద డీటెయిల్ గా డిస్కస్ చేయటం జరిగింది. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ కి సంబంధించిన అంశాన్ని నాకు తెలిసి సుదీర్ఘంగా ఒక 2 days చర్చ జరిగింది. ఆనాడు ఈ ట్రైపార్టీ ఎవరెవరా అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సౌత్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఆఫ్ తెలంగాణ, కంపెనీ ఆఫ్ తెలంగాణ, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ, ఇలా ముగ్గురు కలిసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ 2017 జనవరి నాడు చేసుకోవడం జరిగింది. దీంట్లో అనేక అంశాలు ఆనాడు ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో పొందుపరచడం జరిగింది. దీన్ని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. దీంట్లో కూడా మీటర్ల అంశం, ఈ పవర్ సెక్టార్ కి సంబంధించిన మీటర్ల అంశం, ఇతరత్ర కూడా ఫుల్ ప్లెడ్జ్ లో డిబేట్ జరిగింది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ పవర్ సెక్టార్ ని ఇంప్రూవ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఈ RDSS లో జాయిన్ అయ్యాయి. ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ అయితే చేసింది, కానీ మరి ఏమైందో ఆనాటి దొరవారికి దాన్ని ఫుల్ ప్లెడ్జ్ లో కంప్లీట్ చేసుకోలే. అగ్రిమెంట్ అయితే చేసి అట్లా పెట్టుకున్నారు. సో దానికి సంబంధించిన విషయాన్ని ఈ పవర్ సెక్టర్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, లైన్లు ఇంప్రూవ్మెంట్ చేయడానికి, మెరుగైన విద్యుత్తుని ఇండస్ట్రియలిస్ట్ కి, రైతన్నలకి, ప్రజానికానికి, గృహాలకు సంబంధించిన అంశంలో కూడా పవర్ సెక్టార్ ని మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ RDSS లో తెలంగాణ రాష్ట్రం కూడా జాయిన్ అవ్వాలని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకున్న నిర్ణయం కాదు. దీంట్లో ఈ తీసుకునే నిర్ణయంలో మీటర్ల ప్రసక్తి ఎక్కడా రాదు. కానీ ఆనాటి ప్రభుత్వం ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఏవైతే మీటర్లకు సంబంధించిన అంశంలో కూడా వారే సిగ్నేచర్ చేశారు. ఈ అంశం ఈ రోజు డిస్కషన్ చేసేది కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
అసెంబ్లీ సాక్షిగా ఇన్ డీటెయిల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా టూ డేస్ పైగా అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయటం జరిగింది. మెరుగైన విద్యుత్తుని సప్లై చేయటం కోసం ఈరోజు ఈ నిర్ణయం కూడా కేబినెట్ లో తీసుకోవటం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నా.